హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సనా ఆన్లైన్ టీచింగ్. చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అలాగే వీడియోని చూసి అలాగే వెళ్ళకుండా ఒక లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్ ద్వారా ఈ వీడియోని యూట్యూబ్ మరికొందరికి చూపించడం జరుగుతుంది. సో ఎవరికైనా ఉపయోగపడవచ్చు. సో లైక్ చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని చూడండి. అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి, పూర్తి వరకు చూడండి. అప్పుడే మీకు చెప్పింది అర్థం కావడం జరుగుతుంది. సో ఎక్కడ స్కిప్ చేయొద్దండి, పూర్తిగా చూడండి. సో ఈరోజు మనం ఎస్ఎస్సికి సంబంధించి మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. సో దాని గురించి ఈరోజు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మనకు ఎస్ఎస్సి సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 14 రిక్రూట్మెంట్ 2026కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. సో ఆన్లైన్ ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు. ద స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC, the Staff Selection Commission has officially released the Selection Post Phase 14 Recruitment 2026 notification. సో మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా ఎస్ఎస్సి ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన అప్లికేషన్ని మనకు స్వీకరించడం జరుగుతుంది ఫర్ వేరియస్ మెట్రికులేషన్, ఇంటర్మీడియట్ అండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్ అక్రాస్ ఆఫ్ ఇండియా. సో మనకు క్యాండిడేట్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. సో క్యాండిడేట్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ నౌ హ్యావ్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ టు అప్లై ఫర్ మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఫేజ్ 14కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కాబట్టి సో ఎవరైతే అర్హత ఉందో, ఇంట్రెస్ట్ ఉన్నవారు కంపల్సరీగా అప్లై చేసుకోండి. ప్రిపరేషన్ మాత్రం ముందుగానే స్టార్ట్ చేసుకోండి, జాబ్ అయితే పొందండి. సో మనకు ఎస్ఎస్సి నుంచి సెక్షన్ సో ఆపరేషన్ 10th క్లాస్ టు గ్రాడ్యుయేట్స్ వరకు ఆపరేషన్ ఉంది. అప్లై టిల్ డేట్ వచ్చేసి 4/5/2026. సో మనకు మే 4వ తేదీ వరకు మనకు అవకాశం ఉంటుంది. సో అప్పట్లోగా అప్లై చేసుకోండి. సో యాజ్ పర్ అఫీషియల్ నోటిఫికేషన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్స్ ఫ్రమ్ 13th April 2026 అండ్ ద లాస్ట్ డేట్ టు అప్లై ఈజ్ 4th May 2026. సో మనకు 13 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయ్యి 4 మే వరకు అవకాశం ఉంటుంది. కాబట్టి లాస్ట్ డేట్ వరకు వేచి చూడకుండా కంపల్సరీగా అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నది మనకు ఈవెంట్ డేట్, మనకు నోటిఫికేషన్ రిలీజ్ డేట్ వచ్చేసి 13 ఏప్రిల్ 2026. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ డేటింగ్ వచ్చేసి మనకు 13 ఏప్రిల్ 2026 తేదీనే మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఎస్ఎస్సి స్వీకరించడం అనేది జరుగుతుంది. సో మనం ఎస్ఎస్సి పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి 4 మే 2026 లాస్ట్ డేట్ అయితే ఉంటుంది. సో ఫీ పేమెంట్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 5 మే 2026 ఉంటుంది. కరెక్షన్ విండో వచ్చేసి మనకు 11 మే టు 13 మే వరకు మనకు కరెక్షన్ విండో అయితే అవైలబుల్లో ఉంటుంది. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ వచ్చేసి మనకు జూన్లో మనకు ఉండవచ్చు టెంటేటివ్గా. సో కంప్యూటర్ సిబిటి ఎగ్జామ్ అనేది మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ మనకు జూన్లో ఉండవచ్చు. సో మనకు ఈ రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ వచ్చేసి మనకు ఎవరి కండిషన్ తెలుసు కదా. ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసి మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి. సో ఈ ఎస్ఎస్సి అనేది మనకు ప్రతి సంవత్సరం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అనేక రకాల జాబ్ను వాళ్ళు భర్తీ చేయడం అనేది జరుగుతుంది. సో ఎగ్జామ్ నేమ్ వచ్చేసి సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 14 2026. ఎగ్జామ్ నేమ్ వచ్చేసి మనకు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఫేజ్ 14 2026 సెలక్షన్ పోస్ట్ అనమాట. సో జాబ్ లొకేషన్ వచ్చేసి మనకు అక్రాస్ ఇండియా. అప్లికేషన్ మోడ్ వచ్చి ఆన్లైన్ ద్వారా. సో అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ssc.go.in ఉంటుంది. సో వీటన్నిటికి సంబంధించి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకసారి చూసుకున్నది. సో మనకు ఎస్ఎస్సి యాజ్ రిలీజ్డ్ వేకెన్సీస్ ఫర్ క్యాండిడేట్స్ విత్ డిఫరెంట్ ఎడ్యుకేషన్ లెవెల్స్, అంటే ఒక్కో పోస్ట్కి సంబంధించి ఒక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో పోస్ట్ వైజ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు ప్రైమరీ అండ్ సెకండరీ స్కూలింగ్ అంటే 12 అంటే మెట్రికులేషన్ 10th పాస్ ఉండాలి. అలాగే హయ్యర్ సెకండరీ 10+2 ఇంటర్మీడియట్ పాస్ ఉండాలి. గ్రాడ్యుయేషన్ అంటే అబౌవ్ ఉన్న పర్వాలేదు. అలాగే క్యాండిడేట్ షుడ్ కేర్ఫుల్లీ చెక్ పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్ బిఫోర్ అప్లైయింగ్. ఎవరైతే క్యాండిడేట్ అప్లై చేస్తున్నారో వాళ్ళకి సరైన క్వాలిఫై ఉందా లేదా చెక్ చేసుకోండి.
సో అలాగే మనకు దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్, సో ఈ పోస్ట్కి సంబంధించిన ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు ద ఏజ్ లిమిట్ వేరేస్ డిపెండింగ్ ఆన్ ద పోస్ట్ని బట్టి మనకు ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. కామన్ ఏజ్ బ్రాకెట్స్ ఇంక్లూడ్ వచ్చేసి మనకు 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి ఒక పోస్ట్కి, అలాగే 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాలు ఉండాలి ఇంకో పోస్ట్కి, అలాగే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు, అలాగే 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు. ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ అప్లైబుల్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకు వయో పరిమితి ఏజ్ రిలాక్సేషన్ కూడా వాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం. సో మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఓబీసీ వాళ్ళకైతే 3 సంవత్సరాలు, పీడబ్ల్యూ క్యాండిడేట్కి అయితే 10 సంవత్సరాల వయో పరిమితి నిర్ధారించడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మనకైతే యాజ్ పర్ రూల్స్ ఉంటుంది. అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకు కేటగిరీ ఫీ వచ్చేసి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూసీ వాళ్ళకైతే 100 రూపీస్ 100 రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్ ఉమెన్ వాళ్ళకైతే ఎలాంటి ఫీ అయితే లేదు. పేమెంట్ కెన్ మేడ్ త్రూ, అంటే పేమెంట్ మనం ఆన్లైన్ ద్వారా వీటి ద్వారా మనం చెల్లించాల్సి ఉంటుంది. సో అందులో మనకు యూపీఐ ద్వారా కావచ్చు, నెట్ బ్యాంకింగ్ కావచ్చు, డెబిట్ కార్డ్ కావచ్చు, క్రెడిట్ కార్డ్ కావచ్చు. సో ఈ పేమెంట్ మెథడ్లో మాత్రం మనం పే చేయాల్సి ఉంటుంది. సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకు ద సెలక్షన్ ప్రాసెస్ ఇంక్లూడ్స్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సిబిఐ ఎగ్జామ్ అయితే ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, సో మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మనకు స్కిల్ టెస్ట్ మరియు కొన్ని ఫైల్స్ సంబంధించిన టైపింగ్ టెస్ట్ కూడా వాళ్ళు కండక్ట్ చేయడమే జరుగుతుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మనకు ద ఎగ్జామ్ కన్సిస్ట్స్ ఆఫ్ 1000 క్వశ్చన్స్ ఫర్ 200 మార్క్స్ అయితే ఉంటాయి. సో మనకు 100 క్వశ్చన్స్ 200 మార్క్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో మనకు సబ్జెక్ట్ క్వశ్చన్స్ మార్క్స్ వచ్చేసి మనకు ఏ సబ్జెక్ట్ ఎంత క్వశ్చన్స్ ఉంటాయంటే మనకు జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 క్వశ్చన్స్ ఉంటాయి 50 మార్కులకి. అలాగే జనరల్ అవేర్నెస్ వచ్చేసి 25 నుంచి 50 ఉంటాయి. అలాగే క్వాంటిటీ ఆప్టిట్యూడ్ 20 నుండి 50, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25కి 50 అనమాట. టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టోటల్ మార్క్స్ వచ్చేసి 200 మార్క్స్ అయితే ఉంటాయి. సో మనకు అలాగే మనకు ఎగ్జామ్ డ్యూరేషన్ చూసుకున్నది మనకు 60 మినిట్స్ 60 నిమిషాలు. మనం 60 నిమిషాలకి మనం 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. 200 మార్క్స్ టోటల్ అనమాట. సో మనకు నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి మనకు 0.50 నెగిటివ్ మార్క్ అయితే ఉంటుంది. అలాగే శాలరీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ద శాలరీ డిపెండ్స్ ఆన్ ద పోస్ట్ అండ్ డిపార్ట్మెంట్ పైన మనకు ఆధారపడి ఉంటుంది. సో జనరల్లీ శాలరీ రేంజెస్ బిట్వీన్ వచ్చేసి మనకు 25,500 నుంచి అలాగే 41,100 per month ఉంటుంది. సో అడిషనల్ అలవెన్సెస్ కూడా మనకు లభించడం జరుగుతుంది. అందులో మనకు డిఏ ఉంటుంది, హెచ్ఆర్ఏ ఉంటుంది, అలాగే టీఏ. సో మనకు ఈ అలవెన్స్ కూడా లభిస్తాయి. అదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఈవెంట్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో మనం ఈ పోస్టులకు ఎలా అప్లై చేసుకోవాలంటే, సో మనకు అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో మనకు లాగిన్ అవ్వాలి. కంప్లీట్ 1 టైం రిజిస్ట్రేషన్ దానిపైన క్లిక్ చేసుకొని మనకు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత లాగిన్ విత్ క్రెడెన్షియల్ ద్వారా మన యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 14 2026 సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫిల్ చేసుకోవాలి. అలాగే ఫోటో మరియు సిగ్నేచర్ని అప్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫీ పే చేసి సబ్మిట్ చేసిన తర్వాత కంపల్సరీగా మనకు అప్లికేషన్ కాపీ అనేది కంపల్సరీగా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకు వై దిస్ నోటిఫికేషన్ ఈజ్ ఇంపార్టెంట్, మనకు దిస్ రిక్రూట్మెంట్ ఆఫర్స్ ఆపర్చునిటీస్ ఇన్ మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ అక్రాస్ ఇండియా ఫర్ క్యాండిడేట్స్ ఫ్రమ్ 10th పాస్ టు గ్రాడ్యుయేట్స్ వరకు ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ ఆఫ్ 2026. సో మనకు ఎస్ఎస్సి అనేది సెంట్రల్ గవర్నమెంట్ అనేది చాలా రకాల జాబ్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో ప్రతి సంవత్సరం ఎన్నో రకాల జాబ్ను వాళ్ళు ఫిల్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి.